జ్యోతిష శాస్త్రానికి ఉపాంగాలలో ముఖ సాముద్రికం ఒకటి. ముఖ సాముద్రికం పరంగా ముఖం ఆకారాన్ని బట్టి ఏ విధమైనటువంటి ముఖం ఉన్నవాళ్ళు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారో, ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, ముఖ సాముద్రికంలో ముఖానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ముఖ సాముద్రికాన్ని బట్టి గుండ్రటి ముఖము, కోల ముఖము, చతురస్రాకార ముఖము, దీర్ఘచతురస్రాకార ముఖము, ఇలా రకరకాలైనటువంటి ముఖాలను చెప్పడం జరిగింది. ఒక్కొక్క ముఖం కలిగి ఉన్నవాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికంలో చెప్పారు. మొట్టమొదట గుండ్రటి ముఖం కలిగినటువంటి వ్యక్తులను తీసుకుంటే, గుండ్రటి ముఖం కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు జీవితంలో ఉన్నదానితోనే తృప్తి పడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే స్థాయికి మించి ఆలోచనలు చేయకుండా ఉన్నదానిలోనే వాళ్లకు కావలసినటువంటి వసతి సౌకర్యాలన్నీ చక్కగా సమకూర్చుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని కొనసాగించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా గుండ్రటి ముఖం కలిగిన వాళ్ళు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా జీవితంలో సాధ్యమైనంత వరకు వాళ్ళ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కుటుంబంలో సభ్యులందరూ పైకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే గుండ్రటి ముఖం కలిగినటువంటి వ్యక్తుల జీవితాల్లో వాళ్ళ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే గుండ్రటి ముఖం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నత ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, అలాగే అధికార హోదాలో ఉండేటటువంటి వ్యక్తులుగా రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉందని జ్యోతిష శాస్త్రపరంగా ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోలముఖం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, శారీరకంగా ఎక్కువ శ్రమ చేయలేకపోయినప్పటికీ కోలముఖం ఉన్నవాళ్ళు మానసికంగా చాలా బలవంతులని చెప్పుకోవాలి. వీళ్ళకి విచక్షణా జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది, పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే చాలా ఎక్కువగా ఆలోచించి అలవోకగా కష్టసాధ్యమైన విషయాలను కూడా అర్థం చేసుకునే శక్తి కోలముఖం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కోలముఖం ఉన్న వాళ్ళకి ఎక్కువ సహనం ఉంటుంది. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే సహనంతో భరించే శక్తి కోలముఖం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కోలముఖం ఉన్న వాళ్ళందరికీ కూడా ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కోలముఖం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రచయితలుగా విశేషంగా రాణించగలుగుతారు, చిత్రకారులుగా బాగా రాణించగలుగుతారు, ఉపాధ్యాయులుగా రాణించగలుగుతారు, గణిత శాస్త్ర నిపుణులుగా కూడా రాణించగలుగుతారు. ఆ తర్వాత చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళకి ముఖం చతురస్రంగా ఉన్నట్లయితే నుదురు విశాలంగా ఉంటుంది, దవడలు కూడా కొద్దిగా చతురస్రాకారంలో ఉంటాయి. ఈ చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. నిర్భయత్వానికి మారు పేరు ఈ చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళని ముఖ సాముద్రికంలో చెప్పారు. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి సలహాలు చెప్పటం మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళకు చెప్పిన సలహాలను తూచా తప్పకుండా వాళ్ళు కూడా ఆచరించి జీవితంలో ముందుకు వెళ్ళే లక్షణం చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్య సాహసాలు పట్టుదలకి వీళ్ళు పెట్టింది పేరని చెప్పుకోవాలి, క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకోవాలి. జీవితంలో ఎంతో కష్టపడి అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతారు. అలాగే దీర్ఘచతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళు మాత్రం జీవితంలో సొంత శక్తితో పైకి ఎదిగి స్థిరాస్తులు సంపాదించుకోవటం, ధనాన్ని సంపాదించుకోవటం చేస్తారు. కొంతమందికి మాత్రం చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళకి వారసత్వపు ఆస్తులు త్వరగా వచ్చే అవకాశం ఉందని కూడా ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళు కానీ దీర్ఘచతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళు కానీ కష్టపడే ఏ రంగంలోనైనా ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరతారని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. ఇలా జ్యోతిష శాస్త్రానికి ఉపాంగాలైనటువంటి ముఖ సాముద్రికంలో గుండ్రటి ముఖము, కోలముఖము, చతురస్రాకార ముఖము, దీర్ఘచతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళ లక్షణాలను, వాళ్లకు కలిసొచ్చేటటువంటి రంగాలను చెప్పడం జరిగింది.